మీరు చూస్తున్న ఈయన పేరు వి గజేందర్ రావు. ఈయన నంద్యాల జిల్లా డోన్లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వృత్తిపరంగా న్యాయవాది అయినా ఎంతోమంది తరపున వాదనలు వినిపించి తగిన న్యాయం చేశారు. కానీ ఈయనకు మాత్రం అదే న్యాయస్థానంలో అసలు న్యాయం జరగక న్యాయస్థానం ముందు రోజు న్యాయం కోసం పోరాడుతూ నా ప్రాణాలు సైతం అర్పిస్తా అంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు చట్టం తీసుకురావాలని అనే నినాదంతో ముందుకు వచ్చిన ఈయనపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగింది. ఏకంగా ఈ న్యాయవాది ఆఫీస్ని కూల్చేసి అక్రమంగా కేసు బనాయించి కర్నూలు జిల్లాలో కొంతమంది అధికారులు ఐఏఎస్ స్థాయి నుండి ఐపీఎస్ స్థాయి వరకు తహసీల్దార్ లాంటి వాళ్ళు కూడా ఈయనను రోజు ఇబ్బందికి గురి చేసే రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా న్యాయస్థానంలోనే మీడియాకు విన్నవించుకున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులపై ప్రతిరోజు లీగల్గా పోరాడుతుంటే ఈ న్యాయవాదికి సంబంధించిన కొద్దిపాటి స్థలాన్ని దౌర్జన్యంగా అక్రమంగా దొంగ పత్రాలు సృష్టించి వైసీపీ ప్రభుత్వం ఏకంగా న్యాయవాది ఆఫీస్ పైనే దాడి చేసి ప్రభుత్వ ఆఫీసులు కూల్చివేతల దిశగా పనిచేసిన స్థానిక కర్నూలు జిల్లా ప్రభుత్వ అధికారులు, కర్నూలు జిల్లా కలెక్టర్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎస్పీ వరకు ఈ న్యాయవాదిని ఇబ్బందులకు గురి చేయడానికి పనిచేశారు. వారిపై దయచేసి కూటమి ప్రభుత్వమైన తగిన చర్యలు తీసుకోవాలని ఈ న్యాయవాది సాక్షాత్తు న్యాయస్థానంలో చేతులు జోడించి విన్నవించుకున్నారు. నంద్యాల జిల్లా డోన్లో వకీల్ సాబ్ న్యాయం జరగలేదు, న్యాయం చేయండి అని కోర్టులో ఇప్పటి వరకు కేసు జరుగుతున్నా కూడా ఆ వకీల్ సాబ్కే న్యాయం జరగలేదు. ప్రస్తుతం మనం ఆయన దగ్గర ఉన్నాము. ఆయన అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు వేటపాలెం గజేంద్రరావు అండి. నేను న్యాయవాది వృత్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నా విన్నపం ఏమిటంటే, నేను గత 20 సంవత్సరాల నుంచి ఒక 3 సెంట్ల ప్లాట్ల కోసం, ఒక 3 సెంటు ప్లాట్ నెంబరు 113 కోసం కర్నూలు జిల్లా తాండ్రపాడు గ్రామంలోని ప్లాట్ నెంబర్ 113 కోసం నేను 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే, ఈ 20 సంవత్సరాల కాలంలో రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం తప్పుల మీద తప్పులు చేసుకుంటా ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. ఆ తప్పులను కప్పిపుచ్చుకుంటా ప్రభుత్వాలను మార్చుకుంటా పోతూ ఉంది. కాబట్టి ప్రజలారా, రాజకీయ నాయకులారా, మీకు నేనే హెచ్చరిస్తుంది ఏంటంటే, మీరు కానీ ఈ యొక్క జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఏవైతే తప్పుల మీద తప్పులు చేస్తుందో, ఈ తప్పులను మాత్రం రాజకీయ నాయకులారా మీరు చూస్తూ వాటిని కప్పిపుచ్చుతూ ఉంటే మాత్రం వైసీపీకి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుంది. కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మేలుకోండి. మీ యొక్క ఆశయం గొప్పది, ఆలోచనలు శక్తివంతమైనవి. అలాంటి శక్తివంతమైన ఆలోచనల్ని వీళ్ళు చేసే జిల్లా రెవెన్యూ యంత్రాంగం, కర్నూలు జిల్లా రెవెన్యూ యంత్రాంగం, కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం చేసే తప్పుల్ని కప్పిపుచ్చి మీకు రిపోర్ట్లు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మేలుకొని అలాంటి తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎంగా మిమ్మల్ని గెలిపించిన మీపై ఎంతో ముఖ్యమైన భారం ఉంది. కాబట్టి ఈ కర్నూలు జిల్లాని మీరు సందర్శించి ఆ యొక్క తప్పుల్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మరియు ఈ యొక్క భూమాఫియా చేసేటటువంటి ఆగడాలనే పోలీసు యంత్రాంగం మరియు రెవెన్యూ యంత్రాంగం, ఈ యొక్క జిల్లా రెవెన్యూ యంత్రాంగం మొత్తం రాజకీయ నాయకుల కనుసన్నల్లో తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. కాబట్టి డిప్యూటీ సీఎం గారు మీరు మేలుకొని వాటిని, ఆ యొక్క తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. నాకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ధర్మం కూడా కూటమి ప్రభుత్వానికి. లేనిచో వైసీపీకి పట్టిన గతే పడుతుందని నేను ఈ నల్లకోట సాక్షిగా హెచ్చరిస్తున్నాను ప్రతి రాజకీయ నాయకుడికి. రాజకీయ నాయకులారా, మీరు చేసే తప్పులను కప్పిపుచ్చుకోబాకండి. మీ చేసే తప్పులను ఒప్పుకోండి ప్రజల ముందు. ఎప్పుడైతే కప్పిపుచ్చుకున్నారో మీకు తగిన గుణపాఠం చెప్పేటటువంటి సమయం ప్రజలకు అవకాశం వస్తుంది. కంపల్సరిగా వైసీపీకి చెప్పారు. కాబట్టి కూటమి ప్రభుత్వం, రాజకీయ నాయకులారా, దీన్ని సవాలుగా మీరు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఓకే, ఈరోజు నేను రాజకీయ పార్టీల చట్టం కంపల్సరిగా కావాలి. ఎందువలనంటే నేను ఇన్ని విధాలుగా న్యాయ పోరాటం చేసిన
న్యాయవాదులు సహకరించట్లేదు. రాజకీయ నాయకులు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీసులు కానీ సహకరించకపోవడానికి కారణం రాజకీయ పార్టీల చట్టం లేకపోవడం వల్ల. కాబట్టి నాకు జరిగిన అన్యాయాన్ని ఇంకా ఎవరికి కలగకూడదని ఈ నల్లకోట సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ యొక్క నేను ఏదైతే నాకు న్యాయం చేయాల్సిన ఎస్పీ గారు గరికపాటి బిందు మాధవ్ గారు నాకు న్యాయం చేయకుండా డిప్యూటీ సీఎం గారికి ఒక తప్పుడు నివేదిక సమర్పించారు. ఈ యొక్క కర్నూలు ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ గారికి నేను సవాల్ విసురుతున్నాను. నా నల్లకోట సాక్షిగా మీరు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తే మరో స్వాతంత్ర పోరాటం రాకమానదు. కాబట్టి గరికపాటి బిందు మాధవ్ గారు గుర్తుంచుకోండి, మీరు మరొక స్వాతంత్ర పోరాటానికి దారి చూపినటువంటి మార్గం చూపిస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు చేసినటువంటి తప్పులను ఒప్పుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా భారతదేశ ప్రజలను కోరుతున్నాను. మరియు న్యాయవాదులు ప్రతి ఒక్కరూ సహకరించి తోటి న్యాయవాదికి అన్యాయం జరగకుండా, నాలా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క న్యాయవాది నడుం బిగించి ముందుకు రావాలని కోరుతున్నాను. మామూలుగా అయితే కోర్టులో మీరు న్యాయం కోసం పోరాడుతుంటారు, మీకు తెలుసు న్యాయం చేస్తాను, ఖచ్చితంగా న్యాయం పట్ల నిలబడి గెలుస్తానని మీరు ముందుంటారు. కనీసం మీకే న్యాయం చేయలేని ఏపీలో మీరు ఏపీ గురించి ఏం చెప్తారు? నేను న్యాయవాదిగా రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు చేసే అన్యాయాలను వాటిని వెలికి తీస్తున్నాను అని వీళ్ళు జిల్లా రెవెన్యూ యంత్రాంగం, కర్నూలు జిల్లా రెవెన్యూ యంత్రాంగం, కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం మూకుమ్మడిగా రాజకీయ నాయకులతో కుమ్మక్కై నన్ను నా యొక్క లా ఆఫీస్ లేకుండా చేస్తే ఇతను ఈ యొక్క ప్రజలకి న్యాయం చేయలేడు. కాబట్టి మనం చెప్పినట్టు వింటాడు, మన చెప్పు చేతల్లో ఉంటాడు అనే ఒక కారణంతో నా యొక్క న్యాయవాది ఆఫీసుని లేకుండా చేస్తే ఇతను ఏమీ చేయలేడు, మిగతా న్యాయవాదులతో సహా ఇతనికి సహకరించకూడదు అనే హుకుం జారీ చేసి ఈ విధంగా నన్ను ఒంటరిని చేశారు. కాబట్టి న్యాయవాదులారా, నాకు జరిగిన అన్యాయమే మీకు రేపు జరుగుతుంది. కాబట్టి మేలుకోండి, లెగవండి, ఉద్యమించండి, న్యాయం కోసం పోరాడండి. సుమారుగా 20 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సర్వే నెంబర్లు అవన్నీ చూస్తే మీకు కుటుంబ సభ్యులకి మీకు ఏమనిపిస్తుంది ఈ న్యాయ వ్యవస్థ మీద, మీరు చేస్తున్న న్యాయపరంగా చేస్తున్న, చట్టపరంగా చేస్తున్న వృత్తి మీద? కానీ మేము చేసే ఈ పోరాటంలో నిదానంగా అయినా న్యాయం జరుగుతుంది, కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం నేను చాలా స్పష్టంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే న్యాయస్థానంలో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మనం నిలబడి మనం స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాము, మన పని మనం చేసుకోగలుగుతున్నాం అంటే ఈరోజు కోర్టులు ఉన్నాయి కాబట్టి మనం మన యొక్క హక్కులను ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి నాకు న్యాయం జరుగుద్దనే నమ్మకం ఉంది. ఎన్ని సంవత్సరాలైనా పోరాడుతాను. కానీ ఇలా పోరాడటానికి కారణం ఏంటంటే జిల్లా రెవెన్యూ యంత్రాంగం, కర్నూలు జిల్లా రెవెన్యూ యంత్రాంగం చేసే తప్పులు, కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం చేసే తప్పుల్ని నేను బయట పెడుతున్నాను. ఈ యొక్క ఏదైతే వాళ్ళు చేసే తప్పులను బయట పెడుతున్నారో వాళ్ళు ఇనుముడించుకోలేక నన్ను ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా అయినా సరే ఇతను ప్రజలకి న్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతోనే నా న్యాయవాది ఆఫీసు లేకుండా చేసి ఈరోజు నాకు న్యాయం జరగకుండా, నాతోటి ఎవరు సహకరించకుండా ఉండటానికి ఈ జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు నాకు అన్యాయం చేయటం జరిగింది. అలాగే దాని ప్రకారమే బిందు మాధవ్ గారు, కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ గరికపాటి బిందు మాధవ్ గారు కూడా ఎటువంటి విచారణ చేయకుండా వీళ్ళ యొక్క అధికారాలకి లోబడి ఆ యొక్క ఎస్పీ గారు గరికపాటి బిందు మాధవ్ గారు కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని కూడా తప్పుదోవ పట్టించి ఒక తప్పుడు నివేదిక ఇవ్వటం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఎందువలనంటే మీరు ప్రజల్లో తిరుగుతున్నటువంటి చైతన్యాన్ని నేను ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మీకు లెటర్లు వేయటం జరిగింది. ఎందువలనంటే మీరు స్పందిస్తారు, అదేవిధంగా మీరు స్పందించారు. కానీ
ఇక్కడ జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా రెవెన్యూ యంత్రాంగం వీళ్ళు చేసే అన్యాయాలు బయటకు పడతాయనే ఉద్దేశంతో ఈ యొక్క కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గరికపాటి బిందు మాధవ్ గారు ఒక తప్పుడు రిపోర్టు మీకు పంపించారు. కాబట్టి వాటి మీద ఈ యొక్క జిల్లా ఎస్పీ మరియు కర్నూలు కలెక్టరు వీళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం గారిని కోరటం జరుగుతుంది. చివరిగా ఏమవుతుందంటే ప్రభుత్వంలో ఇంతమంది అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సాక్షాత్తు ఎస్పీ గారైనా, కలెక్టరేటర్ అయినా, వేరే వాళ్ళు ఇంకొకరైనా ఓ హోదాలో ఉండాలైనా వీళ్ళని చూశాక మీకేమనిపిస్తుంది? ఇంకా నాకు న్యాయం జరగదు, లేకపోతే గత ప్రభుత్వం 5 ఏళ్ల కిందట అప్పుడు జరగలేదు న్యాయం, ఇప్పుడైనా జరుగుతుంది అనిపిస్తుందా ఈ కూటమి ప్రభుత్వంలో? గత ప్రభుత్వంలో చేసే అన్యాయాలను బయట పెట్టానని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా నాకు జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారికి అందరికీ లెటర్లు పెట్టడం జరిగింది. ఆ లెటర్లకి స్పందిస్తారే నాకు న్యాయం జరుగుద్దనే నమ్మకం కలుగుతుంది. కాబట్టి మీరు స్పందించి నాకు న్యాయం చేయగలరు. దీని మీద తగు చర్యలు చేయకపోతే, తప్పుల్ని కప్పిపుచ్చుకుంటే మరొక స్వాతంత్ర పోరాటానికి నాంది పలికిన వారు అవుతారు. మీరు చివరిగా న్యాయస్థానానికి ఏం విన్నవించుకుంటారు? ప్రతిరోజు న్యాయస్థానంలో తిరుగుతుంటారు. చివరిగా సుప్రీంకోర్టు అయినా, మామూలుగా ఏపీ కోర్టు అయినా, ఎక్కడైనా కానీ మీరు ఏం విన్నవించుకుంటారు న్యాయస్థానానికి? న్యాయస్థానంలో మేము న్యాయం కోసం ఎంత పోరాటం చేసినా మాకు బయట నుంచి రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువైనాయి. పోలీసు వ్యవస్థ నుంచి కానీ, రెవెన్యూ వ్యవస్థ నుంచి కానీ వాళ్ళు బయట చేసే ఆగడాలు, ఈ యొక్క కోర్టులో మాకు న్యాయం జరుగుతున్నా కానీ వీళ్ళు బయట చేసే అన్యాయాలను ఎదుర్కోవటం మాకు చాలా కష్టమైంది. కాబట్టి ఈ యొక్క కష్టానికి కారణం ఏంటి అంటే రాజకీయ పార్టీలకి చట్టం లేకపోవడం. చట్టం లేని రాజకీయ పార్టీలని మనం ఇక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి పార్లమెంటులో రాజకీయ పార్టీల చట్టం బిల్లు ప్రవేశపెట్టి ఆ యొక్క బిల్లుని పాస్ చేసే విధంగా ప్రజలందరికీ సహకరించాలని, ముందుకు రావాలని, అలా చేసినప్పుడే మనం కోర్టులో పొందిన న్యాయాన్ని బయట కూడా మనం న్యాయం చేకూర్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మనం కోర్టులో న్యాయం పొందగలుగుతాము, కానీ బయట మాత్రం మనం న్యాయం పొందలేము అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ రాజకీయ పార్టీల చట్టం అనేది పార్లమెంటులో బిల్లు పాస్ కావాలి. బిల్లు పాస్ కాకపోతే మాత్రం మనం న్యాయస్థానంలో ఎంత న్యాయం పొందినా కానీ మనం బయట మనుగడ సాగించలేము. ఓ వకీల్ సాబ్ మాకు న్యాయం చేయండి అంటూ ఓ వకీల్ సాబ్ మీడియా ముందుకు వచ్చారు. ఎంతోమంది అధికారుల్ని ఇందులో ఇన్వాల్వ్ అయినారు. దయచేసి మీరు తప్ప ఎవరు మాకు న్యాయం చేయలేరు అంటూ న్యాయవాదే మీడియా ముందుకు రావడం భారతదేశంలోనూ, అది ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే మొట్టమొదటిసారిగా అని అనుకుంటున్నాము. ఇప్పటికైనా స్పందిస్తారని ఆశిస్తున్నాము. వార్త ఆగదు, నిజం దాగదు. MTM న్యూస్.